ఈ వీడియోలో అయాన్ వివో ప్రో కబడ్డీ ఆడటానికి ఎన్ని స్ట్రగుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. అసలు అయాన్ కబడ్డీ ఆడతానంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేసిందా లేదా ఈ వీడియోలో చూద్దాం రండి. హర్యానాలో ఒక చిన్న గ్రామంలో అయాన్ జన్మించాడు. అయాన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2005 అక్టోబర్ 9. అయాన్ జన్మించిన గ్రామంలో ఆ గ్రామ ప్రజలందరికీ కబడ్డీ అంటే చాలా పిచ్చి. అయాన్ చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఆ గ్రామ ప్రజలు కబడ్డీ మ్యాచ్లు ఆడేవాళ్ళు. అయాన్ ఆ కబడ్డీ మ్యాచ్లు చూసేవాడు. అయాన్ నేను కూడా పెద్దయ్యాక ఒక స్టార్ కబడ్డీ ప్లేయర్ గా అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అయాన్ కి కబడ్డీ గేమ్ కాకుండా ఫిజికల్ గేమ్స్ అన్ని ఇష్టం. అయాన్ కొంచెం పెద్దయ్యాక స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆడేటప్పుడు అయాన్ వాళ్ళతో పాటు కలిసి ఆడేవాడు. స్కూల్లో ప్రాక్టీస్ చేసింది కాక ఇంటికి వచ్చి వాళ్ళ గ్రామం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేవాడు. అయాన్ 10th క్లాస్కి వచ్చాక వాళ్ళ గ్రామంలో టోర్నమెంట్స్ పెట్టేటప్పుడు వాటిలో పాల్గొన్నాడు. గ్రామం టోర్నమెంట్స్లో బాగా ఆడి అయాన్కి తన పైన నమ్మకం వచ్చి ఒక రోజు నేను ఇండియన్ జెర్సీ ఎలాగైనా వేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అయాన్ విలేజ్ టోర్నమెంట్స్ కాకుండా స్కూల్లో కూడా బాగా ఆడేవాడు. ఆ స్కూల్ పీటీ అయాన్ని గుర్తించి అయాన్కి కొంచెం గైడెన్స్ ఇచ్చి కొన్ని టిప్స్ చెప్పాడు. అయాన్కి ఇంకా కబడ్డీ పైన చాలా ఆసక్తి పెరిగింది. ఇంకా అయాన్ మార్నింగ్ ఫిట్నెస్ అండ్ ఈవినింగ్ రైడింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. రైడింగ్ లో అయాన్ స్కిల్స్ వచ్చేసి ఫాస్ట్ టో టచ్ అండ్ రన్నింగ్ హ్యాండ్ టచ్ బోనస్ చేసేవాడు. అండ్ ఎజిలిటీ కూడా స్పీడ్ గా ఉండేది అయాన్ రైడింగ్ లో. సో రైడింగ్ లో అయాన్ స్కిల్స్ బాగుండేసరికి డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ నుంచి ఆపర్చునిటీ వచ్చింది. డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ లో ఫస్ట్ మ్యాచ్ లోనే అయాన్ 10 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఆ మ్యాచ్ చూసిన ఆడియన్స్ మొత్తం అయాన్ చూసి అయాన్ అని చాలా ఎంకరేజ్ చేశారు. ఇంకా అయాన్ టోర్నమెంట్స్ లో మ్యాచ్లు మొత్తం చాలా బాగా ఆడి మెడల్ సాధించాడు. మెడలే కాదు టోర్నమెంట్ సెలెక్టర్స్ కూడా అయాన్ పైన కళ్ళు పడ్డాయి. ఇంకా ఆ టోర్నమెంట్ సెలెక్టర్స్ అయాన్ చాలా బాగా ఆడుతున్నాడని అయాన్ గేమ్ ను గుర్తించి ఒక క్లబ్ లో జాయిన్ చేయించారు. సో అయాన్ ని క్లబ్ లో జాయిన్ చేసేటప్పుడు అయాన్ ఏజ్ వచ్చేసి 17 years మాత్రమే. ఇంకా అయాన్ ఆ క్లబ్ లో 1 year చాలా కష్టపడి తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని అయాన్ కి 18 years వచ్చేసరికి ఇక ఆ క్లబ్ వాళ్ళు పట్నా పైరేట్స్ టీమ్ కి ఇంట్రడ్యూస్ చేశారు. ఇక పట్నా పైరేట్స్ టీమ్ వాళ్ళు PKL 11 లో అయాన్ ని NYB ప్లేయర్ కింద తీసుకొచ్చారు. అయాన్ PKL సీజన్ 11 లో టోటల్ 184 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇక పట్నా పైరేట్స్ టీమ్ కి దేవాంగ్ దళాల్ కి సపోర్ట్ రైడర్ గా మిగిలాడు. కట్ చేసి చూస్తే పట్నా పైరేట్స్ టీమ్ కి టాప్ రైడర్ గా ఎదిగాడు. పట్నా పైరేట్స్ టీమ్ కే కాదు PKL సీజన్ 12 లో మొత్తానికి టాప్ రైడర్ గా నిలిచాడు. సో ఇంకా అయాన్ ఫ్యామిలీ విషయానికి వస్తే అయాన్ ఫ్యామిలీకి కూడా కబడ్డీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ అయాన్ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ అండ్ అయాన్ వాళ్ళ ఫ్యామిలీ ఫార్మింగ్ వ్యవసాయం చేస్తారు. సో అయాన్ కి మనీ నుంచి పెద్దగా సపోర్ట్ ఉండకపోయేది. సో అయాన్ ఒకటే ఫిక్స్ అయ్యాడు, నా గేమే నా స్ట్రెంగ్త్ పవర్ అని. సో అయాన్ చాలా బాగా కష్టపడ్డాడు కాబట్టి PKL సీజన్ 12 టాప్ రైడర్ గా నిలిచాడు. అండ్ చాలా చాలా టాలెంటెడ్ పర్సన్. సో ఇంకా అయాన్ గోల్ రీచ్ అవ్వలేదు. అయాన్ గోల్ ఏంటో తెలుసు కదా, ఇండియన్ జెర్సీ వేసుకోవాలని. సో ఈ సీజన్ ఇండియన్ టీం సెలెక్ట్ చేస్తుందో చేయదో మరి తెలియదు. నాకైతే అయాన్ ఖచ్చితంగా ఇండియన్ టీం కి సెలెక్ట్ అవుతాడనిపిస్తుంది. చాలా టాలెంటెడ్ పర్సన్ అండ్ అయాన్ కి చాలా ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి. సో ఇండియన్ టీంలోకి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు. సో అయాన్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మనం కన్న కలపైన నమ్మకం ఉంటే మన కళని ఖచ్చితంగా నెరవేర్చుకోవచ్చని. సో ఒకవేళ మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఆ పనిలో ఫెయిల్ అవుతే ఆ ఫెయిల్యూర్ నుంచి కొంచెం నేర్చుకొని ఆ పనిలో నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాం. సో మనకి ఏదైనా పని వచ్చినా రాకపోయినా అటెంప్ట్ చేయడం ముఖ్యం. సో నెక్స్ట్ వీడియో ఏ ప్లేయర్ మీద వీడియో చేయాలో కామెంట్ చేయండి. నేనైతే దేవాంగ్ దళాల్ పైన వీడియో చేద్దాం అనుకుంటున్నా.